అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్, గైనకాలజిస్ట్, నెల్లూరు. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులు అందరూ కూడా మంచి బిడ్డగా, అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే బిడ్డ, దీర్ఘాయుష్తో ఉండే బిడ్డని అందరూ తల్లులు తీసుకోవాలి. ఆ తల్లులందరూ కూడా హ్యాపీగా టాక్ టు బేబీ చేసి కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ బిడ్డనే ఫ్యామిలీకి, సమాజానికి మనం ఇచ్చే గిఫ్ట్ అనే ఫీలింగ్ అందరిలో చాలా ఈజీగా, చాలా గాఢంగా ఉండాలి అనేది కోరుకుంటున్నాను. ఈరోజు మనం టాక్ టు బేబీ ఇన్ ద వూమ్ అనే టాపిక్ గురించి చూడబోతున్నాము. గర్భకాలంలో తల్లి బిడ్డతో మాట్లాడడం అంటే చాలామంది దీని గురించి చెప్తుంటారు, చాలా స్టడీస్ చేస్తున్నారు. ఎందుకంటే బిడ్డకు అన్నీ తెలుసు గర్భంలో ఉన్నప్పుడే. అయినప్పటికీ బిడ్డతో ఎట్లా మనం ఈ కనెక్టివిటీ ఏర్పరచుకోవడం అనే దాని గురించి మేము బాగా వెతికి కనుక్కున్నాను. ఒక 20 ఇయర్స్గా ఇది వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాము. చాలామంది తల్లులు ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఈ టెక్నిక్ మేము రిఫైన్ చేసుకుంటూ వచ్చినాము. తర్వాత దీనివల్ల వచ్చే ఉపయోగాలు బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. సో అందువల్ల దీని గురించిన ఒక ఎట్లా యాక్చువల్లీ టాక్ టు బేబీ ప్రాక్టీస్ చేయాలి, ఇది ఎట్లా పనిచేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. చాలాసార్లు తల్లులు డెలివరీ టైంలో ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళకి ఆ టైంలో ఆ టెన్షన్ రిలీవింగ్కి ఏం చేసినా అది జరగట్లేదు. అప్పుడు ఒక విషయం అనిపించింది, ప్రెగ్నెన్సీలో 9 months ఉంది, అప్పుడు వాళ్ళని ప్రిపేర్ చేస్తే వాళ్ళు మెంటల్గా పాజిటివ్ అయితే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనేది అనుకొని దానికోసం ఈ యాంటీనేటల్ క్లాస్ అనేది నెలకొకసారి పెట్టడం జరిగింది. ఒక 20 ఇయర్స్గా చేస్తున్నాము. అది కొంతవరకు హెల్ప్ అయింది. ప్రెగ్నెన్సీ గురించి, దాని విషయాల గురించి తెలుసుకోవడం. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కోసం అడిగాను. ఒక గ్రూపు ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆమె బాగుందండి, ఆమెకి టెన్షన్ ఏం లేదు, మేము బాగానే చూసుకుంటున్నాము అని చెప్పారు. ఇంకొక గ్రూప్ ఎట్లా చెప్పారంటే, మీ చేతిలో పెట్టేశాం కదా, మీరు చూసుకుంటారు కదా, మేమేముంది చేసేదానికి అని వాళ్ళు చెప్పారు. ఒక చిన్న గ్రూప్ మాత్రం ఏం గమనించాను, అది భర్త కానీ లేదా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, నీకేం కాదు, నీకు బాగా అయిపోతుంది అనేది రిపీటెడ్గా చెప్పిన వాళ్ళు ఈజీగా డెలివరీ చేసుకోగలిగారు. సో ఇది చూసినప్పుడు ఫ్యామిలీ దగ్గర నుంచి హెల్ప్ పెద్దగా రాదు, ఇంకేం చేయాలి, మనమే చేసుకోవాలి అని మా స్టాఫ్ని తయారు చేయడం మొదలుపెట్టాము. బట్ ఆల్రెడీ వాళ్ళు మోటివేటెడ్. ఎట్లా అంటే మా హస్బెండ్ డాక్టర్ భాస్కర్ గారు వాళ్ళతో రెగ్యులర్గా రివ్యూస్ పెడతారు, రివ్యూ మీటింగ్ తీసుకుంటారు, మోటివేట్ చేస్తారు. ఇది కాకుండా బయట నుంచి సైకాలజిస్ట్, బిహేవియరల్ సైంటిస్ట్, ఎన్ఎల్పి ట్రైనర్స్ ఇటువంటి వాళ్ళని పిలిపించి 3 monthsకి ఒకసారి వాళ్ళకి క్లాసెస్ పెట్టడం. దీనివల్ల వాళ్ళు ఏమంటే బాగా వెల్ మోటివేటెడ్గా ఉండడం, టీమ్ స్పిరిట్ బాగా ఉండడం. దానివల్ల ఏమవుతుందంటే హాస్పిటల్లో ఒక హోమ్లీ అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అది తల్లులు ఎట్లా ఫీల్ అయినారంటే, మా ఇంటికి వచ్చినట్టు, మా సొంత ఇంటికి వచ్చినట్టు ఒక ఫీలింగ్ ఉంది మాకు అనేది బాగా చెప్పడం మొదలుపెట్టారు. కానీ అది కూడా ఆ తల్లి యొక్క టెన్షన్ని తగ్గించలేదు. తల్లిని గమనిస్తే ఎట్లా అంటే, మంచి హాస్పిటల్కి పోతారు, మంచి ట్రీట్మెంట్ తీసుకుంటారు, పైనంతా బాగానే ఉన్నట్టే అనిపిస్తారు. కానీ ఆ లోతు మనసులో ఎక్కడో ఒక దగ్గర కొన్ని మనసులో బాధ ఉంటూనే ఉంటుంది. నేను డెలివరీ చేసుకోగలనా, నొప్పి ఓర్చుకోగలనా,
బిడ్డని బాగా పెంచగలనా, మా ఫ్రెండ్కి వాళ్ళకి ఇట్లా అయింది నాకు కూడా అట్లా అయిపోతుందా, ఇటువంటి వాటిని మనసులో పెట్టుకొని బాధపడుతూనే ఉంటారు. కానీ దాన్ని బయటకి చెప్పరు. అమ్మకి కానీ భర్తకి కానీ వేరే విషయాలన్నీ షేర్ చేసుకుంటారు, ఇది చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఏమి ఈ విషయాన్ని కూడా ఇంత ఫీల్ అవ్వాలా అని అనేస్తారేమో అనడం. రెండోది నేను బాధపడి వాళ్ళనికి కూడా ఎందుకు బాధ పెట్టడం ఇది చెప్పి అనేది అనుకొని వీళ్ళు చెప్పట్లేదు. కానీ ఈ బరువు మోస్తూనే ఉన్నప్పుడు అది దించితే తప్పితే మానసిక ప్రశాంతత రావట్లా. వాళ్ళు ఎన్ని ప్రీనేటల్ యోగా క్లాసెస్ అటెండ్ అయినా, మెడిటేషన్ బాగా చేసుకున్నా ఆ మానసిక ప్రశాంతత కాసేపు ఉంటుంది. కానీ దీని పూర్తిగా ఈ రావట్లా. ఇది ఎట్లా ఉంటుందంటే బకెట్లో ఒక చిల్లి ఉంటే మనం ఎన్ని నీళ్లు పోసినట్టే అనిపిస్తుంది, అక్కడ నిండదు. అదే చిల్లి పూర్తి చేస్తే వాళ్ళు అంత నీళ్ళు పోసినా ఉంటుంది. అట్లా మనం వీళ్ళు ఈ బరువు దించితే ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అప్పుడు వీళ్ళు ఫ్రీ అయిపోతారు. ఫ్రీ అయినప్పుడు అప్పుడు మనకి అదే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదంటే అప్పుడు ఇచ్చే ఎవరైనా సలహా మానసిక సపోర్ట్ని వాళ్ళు బాగా తీసుకోగలుగుతారు. అప్పుడు ఈ మెడిటేషన్ ప్రీనేటల్గా ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది అర్థమైంది. ఇప్పుడు మనం ఈ టాక్ టు బేబీ ఎట్లా పని చేస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. ఎందుకంటే అది తెలుసుకున్నప్పుడే మనం ఇష్టంగా దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతాము. ఇప్పుడు అమ్మకి బిడ్డతో కనెక్షన్ ఉంది అంటే అమ్మ మావి అంటాము ప్లసెంటా, అక్కడి నుంచి బిడ్డకి కనెక్ట్ చేసేది ఈ బొడ్డు తాడు. సో దీంట్లో అమ్మ దగ్గర నుంచి ఈ పోషక విలువలు ఆక్సిజన్ పోతుంది బిడ్డకి. దీంతో పాటే అమ్మ ఒక ఫీలింగ్స్ కూడా బిడ్డకి బ్లడ్ ద్వారా పోతుంది. అందుకనే మనం చెప్తాము బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. అంటే ఇది మాత్రం న్యూట్రిషన్ మాత్రం కాదు, అంతకంటే ఎక్కువ ఈ ఫీలింగ్ కూడా పోతుందన్నమాట. సో దీంట్లో చూసారు అమ్మ హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ అనేది బీటా ఎండార్ఫిన్, సెరటోనిన్ ఇటువంటిది ఈ కెమికల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈ సంతోషంగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి బేబీకి పోయినప్పుడు అక్కడ దాని ద్వారా మదర్కి ఉండే ఫీలింగ్సే బేబీ కూడా ఫీల్ అవుతుంది. తర్వాత అమ్మ చిన్న చిన్న స్ట్రెస్ ఉన్నప్పుడు బేబీ మీద పెద్ద ఎఫెక్ట్ లేదు. కానీ క్రానిక్ స్ట్రెస్ దీర్ఘకాలికంగా కంటిన్యూస్ స్ట్రెస్ పడినప్పుడు, లేదంటే గట్టిగా అయినా ఏదో ఒక దాని గురించి బాగా దిగులు పడిపోయినప్పుడు, అది లోతు మనసులో బాగా స్ట్రాంగ్ పోయినప్పుడు అప్పుడు క్రానిక్ స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ బేబీ దగ్గర పోయినప్పుడు ఖచ్చితంగా బేబీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే బేబీ యొక్క గ్రోత్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది, బేబీ వెయిట్ తక్కువగా ఉంది. తర్వాత బ్రెయిన్ మీద దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్రెయిన్ సైజ్, షేప్, ఫంక్షన్ దాంట్లో మార్పు వస్తుంది అనమాట. ఇది వచ్చి మనం ఫీలింగ్స్. తర్వాత ఇంకొక విషయం ఏంటి చూస్తే బేబీ ఎట్లా రెడీ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూస్తాం. బేబీ సైడ్ ఎట్లంటే బేబీకి కాన్షియస్నెస్, అవేర్నెస్ ఉంటాం, తన గురించిన ఎరుక. అది ప్రెగ్నెన్సీ ఏర్పడేటప్పుడే ఆ ఎరుక ఉంది అనేది స్టడీస్ చెప్తుంది. తర్వాత బేబీకి 5 సెన్సెస్ ఇవి బాగా డెవలప్ అవుతుంది. 7th మంత్కి బాగా రీజనబుల్ వెల్ డెవలప్డ్. దాంట్లో ఈ హియరింగ్ అండ్ టచ్, ఈ స్పర్శ, వినికిడి ఇది రెండు బాగా డెవలప్ అవుతుంది. వినికిడి ఎట్లా అంటే బేబీ సెల్ ఈ చర్మం అంతా కూడా ఈ ఆర్గన్ ఆఫ్ కార్టీ అనేది ఉంటుంది అనమాట. సో అది దానివల్ల అది చెవిలో ఉంటుంది, అది వినేదానికి అది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిన్లో బేబీ స్కిన్ అంతా సెల్స్ ఉంటుంది కాబట్టి అది బాగా బేబీ వినగలుగుతుంది. అందుకనే ప్రెగ్నెంట్ మదర్ మన పక్కన నిలబడినప్పుడు మన మాటలు బేబీకి వినిపిస్తుంది. అంటే చర్మం అంతా ఒక చెవిలాగా
పనిచేస్తుంది. తర్వాత ఈ మెమరీ ట్రాక్స్ ఉంది, అంటే మనకు గుర్తు పెట్టుకునేదానికి, అది కూడా 7th మంత్లో డెవలప్ అయిపోతుంది. తర్వాత ఈ ఇది బేబీ వచ్చి రిసీవ్ చేసుకునేదానికి మదర్ ఫీలింగ్స్ని అది రీటైన్ చేసుకునేదానికి సబ్కాన్షియస్ మైండ్ అనేది బాగా డామినెంట్గా ఉంటుంది, బాగా ఎదిగి ఉంటుంది బేబీకి. ఇప్పుడు మనం కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్ గురించి చూస్తాము. కాన్షియస్ మైండ్ అనేది పై మనసు, ఇది ఒక 10% ఉంటుంది, 90% సబ్కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే బయట ప్రపంచంలో ఉండే విషయాలన్నీ ఈ 5 సెన్సెస్ ద్వారా తీసుకుంటుంది. తర్వాత సెన్సార్ చేస్తుంది, ఒక వాచ్మ్యాన్ లాగా ప్రశ్నిస్తుంది. అనలిటికల్ మైండ్, ఇది సరియా తప్ప, నిజమా కాదా అని, అది కరెక్ట్ అనిపిస్తేనే అది లోతు మనసుకి ఒప్పుకుంటుంది, తీసుకుంటుంది. కానీ కొన్ని 4 సందర్భాల్లో అది ప్రశ్నించకుండా లోపల పంపించేసేస్తుంది. అంటే ఎ పర్సన్ ఆఫ్ అథారిటీ. ఇప్పుడు కొంతమంది చెప్తారు, పిల్లల అమ్మ చెప్తుంది, ఈ టీచర్ ఏం చెప్తే అదే ఈమెకి వేదవాక్కు అనేస్తుంది, ఇంకా వేరే ఏది కరెక్ట్ కాదు అని అనుకుంటారు. రెండోది పర్సన్ ఆఫ్ ఇంటిమసీ. కొంతమందికి ఫ్రెండ్ ఏం చెప్తే అదే, ఇంకా ఎవరు చెప్తే వినేది, ఫ్రెండ్ చెప్తే అట్లే వినేస్తాడు. ఇంకొక ఇదేంటంటే పర్సన్ ఆఫ్ ఎస్టీమ్. అంటే కొంతమంది కొన్ని సినిమా యాక్టర్స్, స్పోర్ట్స్ స్టార్స్, వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లనే వీళ్ళు కూడా చేస్తారు. అది రైటా కాదా ఏమీ ఆలోచించరు. బ్లైండ్ ఫెయిత్ అని, క్వశ్చనింగే ఉండదు. తర్వాత రిపీటెడ్ అఫర్మేషన్, ఒక విషయాన్ని పదే పదే చెప్పే కొద్దీ అప్పుడు అది వచ్చి మనకి రికార్డ్ అవుతుంది. ఇంకోటి కాన్షియస్ మైండ్ ఏంటంటే ది డెసిషన్ మేకింగ్, ఒక నిర్ణయం తీసుకోవడం. ఈ లోతు మనసులో ఉండే రికార్డింగ్ని తుడి చేసి మళ్ళీ రీప్రోగ్రామ్ చేయాలంటే అది కాన్షియస్ మైండ్. అనాలిసిస్ ప్లస్ డెసిషన్ మేకింగ్ ద్వారా ఇది వచ్చి చేస్తుంది. ఇది కాన్షియస్ మైండ్. ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అనేది లోతు మనసు, అదేం చేస్తుంది, రిసీవ్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. రిసీవ్ చేసేయడం అంటే బయట పై మనసు నుంచి వస్తుంది కదా, ఇది బయట బాహ్య ప్రపంచంతో సంబంధమే ఉండదు ఏది సబ్కాన్షియస్ మైండ్కి. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది తీసుకుంటుంది అంతే. సో దాన్ని రైటా రాంగా క్వశ్చనే చేయదు, ప్రశ్నించదు, అట్లే తీసుకుంటుంది. అది రికార్డింగ్ చేసేస్తుంది. ఆ రికార్డింగ్ అంటే మన ఫీలింగ్తో పోయినప్పుడు, అది సంతోషంగా ఉన్నా సరే బాధతో ఆ ఫీలింగ్తో పోయినప్పుడు ఆ రికార్డింగ్ స్ట్రాంగ్గా పడిపోతుంది. తర్వాత దాంట్లో ఏం రికార్డింగ్ ఉంటుందో అది యాక్షన్ని పని చేసేస్తుంది. సో ఇదేంది ఎట్లా ఉంటుందంటే, ఒక పాట రికార్డ్ చేస్తే మనం ఆన్ చేసినప్పుడు ఏ పాట రికార్డ్ అయిందో అదే పాట వస్తుంది. మనం వేరే ఎన్ని మార్చి అట్ట ఏం చేసినా ఆ టైంలో వేరే పాటే రాదనమాట. సో ఆ రికార్డింగ్ ప్రకారంగానే ఉంటుంది. మన బిలీఫ్స్, మన నమ్మకాలు, మన గురించి, బయట ప్రపంచం గురించి, వేరే వాళ్ళ గురించి అన్నిటినీ ఆ బిలీఫ్గా సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఈ రికార్డింగ్ అనేది ప్రెగ్నెన్సీలో మెయిన్గా అమ్మ ద్వారా వస్తుంది. తర్వాత ఫస్ట్ 3 to 6 years బయట నుంచి కూడా రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు 3 yearsకే వచ్చి కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతుంది. అంటే ఆ బిడ్డ ప్రశ్నించడం మొదలుపెట్టేస్తుంది. బయట ఉంటే మనం ఏమైనా ఒకసారి అది ఎట్లా, ఇది నిజమేనా అని అడుగుతారు. కానీ ప్రెగ్నెన్సీలో సబ్కాన్షియస్ మైండ్లో చాలా వరకు ఆ బిడ్డ ప్రశ్నించదు. అమ్మ ఏం చెప్పినా అది వచ్చి అట్లనే తీసుకుంటుంది. ఇది మనం వచ్చి తెలుసుకోవాలన్నమాట. ఇది సబ్కాన్షియస్ మైండ్. సో ఈ బేబీ ఇట్లా అమ్మ దగ్గర నుంచి స్పాంజ్ లాగా ఆ ఫీలింగ్ని అట్లనే తీసుకుంటుంది. దీనికోసమే పాతకాలంలో పెద్దవాళ్ళు అమ్మ మంచిదే చూడాలి, మంచిదే వినాలి, మంచిదే తినాలి, మంచిదే మాట్లాడాలి అన్న పద్ధతులు పెట్టడం వల్ల ఆ కాలంలో అంతా కూడా ఆ బిడ్డలు మంచి వాళ్ళగా తయారైనారు. ఇప్పుడు మనం తెలియకుండా ఇప్పుడు కొన్ని అందుకనే
ఈ ఎక్కువగా టీవీ సీరియల్ చూడడం, హారర్ మూవీస్ చూడడం, ఇవి అన్నీ చేయడం వల్ల ఆ చెడు ప్రభావం కూడా బిడ్డ మీద పోయి ఉంటుందన్నమాట. సో అందువల్ల మనం ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకునేటప్పుడు మనం బేబీని తీర్చిదిద్దడం మన ఆలోచన, మన ప్రవర్తన ద్వారా అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే గోల్డ్ ప్లేటింగ్ లాగా అనమాట. ఒక గోల్డ్ బార్ ఉంటుంది, ఈ ఎలక్ట్రాలిస్ సొల్యూషన్ ఉంటుంది, ఈ కాయిన్ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ బారే అమ్మ, ఈ సొల్యూషనే బ్లడ్, ఈ కాయినే బిడ్డ. సో అమ్మ ఆలోచనలంతా బిడ్డ మీద పోయి దాన్ని గోల్డ్ ప్లేటింగ్ లాగా తయారు చేస్తుంది. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనం అనుకున్నాం ఫీలింగ్తో పోయినప్పుడు అది స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఒక వెట్గా ఉంటుంది సిమెంట్ అని వేస్తే అప్పుడు మనం చేయి పెడితే అది అట్లనే ఉండిపోతుంది అది ఆరిన తర్వాత. సో అట్లా దానికే చెప్తారు ఫ్రమ్ ఓమ్ టు టూమ్ అంటారు. కొన్ని విషయాలు అమ్మ దగ్గర నుంచి వచ్చింది బిడ్డలు మనం తీసుకునేటప్పుడు అది జీవితాంతం కూడా అది ఉండిపోతుంది అనమాట. సో అందుకనే మనం దానికి ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తాము. ఏంటంటే బోరిస్ బ్రాట్ అని ఒక ఆయన కెనేడియన్ హ్యామిల్టన్ ఫిల్హార్మోనిక్ సింఫనీ అనే ఒక మ్యూజికల్ ట్రూప్ నడిపిస్తున్నాడు అనమాట. ఒకసారి ఆయన్ని ఇంటర్వ్యూలో అడిగారు, ఏమండి మీరు ఎప్పటి నుంచి మీకు మ్యూజిక్లో ఇంట్రెస్ట్? ఆయన ఒక్క నిమిషం ఆలోచించి బహుశా నేను పుట్టక ముందు నుంచే అంటాడు. అప్పుడు ఆయన చెప్పుకొస్తాడు, నేను కొన్ని నోట్స్ కొన్ని పీసెస్ చూసినప్పుడు, లిరిక్స్ చూసినప్పుడు నాకు తెలియకుండానే ఆ ట్యూన్స్ వచ్చేసేది నాకు. అప్పుడు నాకు ఆశ్చర్యం అయిపోయి మా అమ్మ దగ్గర అడిగితే అమ్మ అడిగింది ఏమేమి పాటలు అవి అన్నప్పుడు అది చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ అనిందంట, ఒరే నేను కడుపులో ఉన్నప్పుడు పాడిన పాటలు ఇవి అని. అంటే అమ్మ ఇష్టంగా పాడిన దాన్ని ఈ బిడ్డ అట్లనే తీసుకొని అట్లనే అదే స్ట్రాంగ్ పడిపోయింది కదా. అందువల్ల అంతకాలం కూడా అది గుర్తు ఉండిపోయింది. ఇప్పుడు మనకు అభిమన్యు చెప్తాం కదా, గర్భంలో విన్నాడు కానీ ఆ భారత కురుక్షేత్ర యుద్ధంలో ఆ చక్రవ్యూహం బ్రేక్ చేయడం అట్టనే గుర్తుండింది అనేది. సో అమ్మ ఇష్టంగా ఉండడం, బిడ్డ దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించినప్పుడు అది అట్లనే ఉండిపోతుంది అనమాట. తర్వాత ఇంకొక నెగటివ్గా కూడా ఉన్నప్పుడు, ఇది టైమ్స్ మ్యాగజైన్లో వచ్చింది. ఒక బాగా ధనవంతులు వాళ్ళు బిడ్డని హాస్టల్లో వేస్తారు హై స్కూల్లో. అప్పుడు ఆయన మీద చాలా కంప్లైంట్, ఎందుకంటే అన్ని దొంగతనాలు చేస్తున్నాడు అని. అప్పుడు వాళ్ళ సైకాలజిస్ట్ దగ్గర తీసుకపోతే వాళ్ళని చూస్తే ఏం చెప్పారంటే అన్నీ చూసి ఈ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువ క్రైమ్ నావెల్స్ చదివేది, దాని ఇంపాక్టే ఇక్కడ వచ్చింది అనేది వాళ్ళు కనుక్కున్నారనమాట. అట్లా తల్లి యొక్క ఆలోచన బిడ్డ మీద ప్రభావం ఎట్లా చూపిస్తుంది. దీని మీద స్టడీస్ కూడా చేశారు. అమ్మ సంతోషంగా ఉండే అమ్మల్ని ఒక గ్రూప్ పెట్టారు. అప్పుడు వాళ్ళకేమైపోయింది, ప్రెగ్నెన్సీ ఈజీగా ఉండింది, డెలివరీ ఏం ట్రబుల్ లేదు, బేబీస్ కూడా హెల్తీగా ఉన్నారు, బాగా ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నారు. అదే ఇంకొక గ్రూప్ తల్లులు వాళ్ళు ఎక్కువ దిగులు పడుతూ ఉంటారు, క్యాటస్ట్రఫిక్ మదర్స్ అని. వాళ్ళలో ఏమవుతుంది, డివాస్టేటింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ అంటేనే ప్రాబ్లం మీద ప్రాబ్లం. ఇప్పుడు బీపీ, షుగర్ కంట్రోల్ కాకుండా రావడం, ఇన్ఫెక్షన్ ఉండడం, ఇటువంటిదంతా. అప్పుడు డెలివరీ అప్పుడు కూడా ప్రాబ్లం ఉండేది. బిడ్డలు ఒక్కొక్కసారి ప్రిమెచ్యూర్గా నెలలు తక్కువ పుట్టడం, బిడ్డ బరువు తక్కువగా ఉండడం, ఆ బిడ్డలు ఎక్కువ ఎమోషనల్గా డిస్టర్బ్ అయిన బిడ్డలుగానే ఉన్నారు. సో దీని గురించి మన ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే, ఒక ఆమె ప్రెగ్నెన్సీలో ఇంట్లో వాతావరణం అత్తగారుతో గొడవ పడుతూ ఉండే పరిస్థితి, భర్త మంచిగా ఉన్నా తను ఎట్లా భార్యకి సపోర్ట్ చేయడం అనేది తెలియకపోయింది. అందువల్ల ఏమైందంటే ఆమె మనసులోనే ఆ బాధ పెట్టుకొని లాస్ట్లో బీపీ వచ్చింది. అప్పుడు బిడ్డ లోపలనే మస్ట్ అంటే మెకోనియం కూర్చొని అది మింగి ఆ బేబీ చాలా రోజులు ఇంటెన్సివ్ కేర్లో వచ్చిన అంత పరిస్థితి వచ్చిందనమాట. సో అట్లా ఈ స్ట్రెస్ అనేది అది చూపిస్తుంది ఇంపాక్ట్ని.
డాక్టర్ ఎలిజబెత్ హెర్లాక్ అనే ఆమె డెవలప్మెంటల్ సైకాలజీ అనే బుక్ రాసినారనమాట. దాంట్లో ఆమె చాలా క్లియర్గా ఏం చెప్తారంటే, ఈ తల్లులు టెన్షన్తో ఉన్నప్పుడు ఆ పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఫీడింగ్కి పేచి పెడతారు, సరిగ్గా నిద్రపోరు, మేలుకునే టైంలో ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇది కూడా మేము చూస్తుంటాం అనమాట. ఆ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి స్టడీస్లో అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి మెమరీ కూడా తక్కువగా ఉంటుంది అనేది చెప్తుంటారనమాట. సో దీన్ని బట్టి ఇంకొక కొంతమంది అబ్జర్వేషన్, ఇది స్టడీస్ చాలా మందిలో అట్లా చేసినారు. డాక్టర్ థామస్ వర్నీ అనే ఆయన చాలా దేశాలకు చూసి చాలా తల్లిని గమనించి వాళ్ళ ఇదంతా తీసేసుకొని ఒక బుక్ రాశారు, సీక్రెట్ లైఫ్ ఆఫ్ అన్బార్న్ చైల్డ్ అని చెప్పేసి. దాంట్లో ఆయన చెప్తారనమాట, కొంచెం పెరిగే కొద్దీ ఆ పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేదా సాడ్గా ఉన్నారా, అభద్రతా భావంతో ఉన్నారా లేదా బాగా స్ట్రాంగ్గా ఉన్నారా, ఇవి అన్నీ కూడా ప్రెగ్నెన్సీలో ఉండే వాతావరణం అంటే తల్లి ఆలోచన మీద చాలా వరకు ఆధారపడుతుంటుంది అని. ఇంకొక ఆయన బల్గేరియన్ ఫిలాసఫర్ అనమాట. ఆయన కూడా చాలామంది తల్లుల్ని చూసిన తర్వాత ఏం చెప్తున్నారంటే, తల్లి సంతోషంగా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా మంచి తెలివితేటలతో అందంగా, తర్వాత ఏ జబ్బు నుంచైనా ఏ పరిస్థితిని సమస్య నుంచైనా, తర్వాత చెడు ప్రభావం చెడు సహవాసం ఇట్లా ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అదే తల్లి బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలు జబ్బుతో ఉండడం లేదంటే ఎప్పుడు నెగటివ్గా ఆలోచించడం ఇటువంటిది ఆ పిల్లలకు ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో ఇది మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం ఈ టాక్ టు బేబీని ఎట్లా మనం ప్రాక్టీస్ చేయాలి అనేదాన్ని మనం చూస్తాము. ఈ టాక్ టు బేబీ ప్రాక్టీస్ చేయాలనే దానికి వచ్చినప్పుడు చాలామంది ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. బయట ఉండే పెద్ద పిల్లలే 2-3 ఇయర్స్ పిల్లలే మనం చెప్పిన మాట వింటలే, లోపల ఉండే బిడ్డ దానికి ఏం తెలుసు, అది ఎట్లా వింటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. బయట ఉండే బిడ్డకి కాన్షియస్ మైండ్ డెవలప్మెంట్ యాక్టివేట్ అయ్యింది, అందుకని ప్రశ్న అడుగుతుంది. కానీ గర్భంలో ఉండే బిడ్డ సబ్కాన్షియస్ మైండ్ డామినెంట్, అది ప్రశ్న చాలా వరకు అడగదు. సో అందువల్ల అది మన మాట వింటుంది. కానీ వీళ్ళు అర్థం చేసుకునే దానికోసం దీన్ని ఒక 3 స్టెప్స్గా డివైడ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే, తల్లి తనకి ఇష్టమైన పాట ప్రశాంతంగా రిలాక్స్డ్గా వింటుందన్నమాట. కొన్ని రోజులు వినే కొద్దీ ఆ బేబీ మూమెంట్ తెలుస్తుంది. బేబీ సెకండ్ మంత్ ఎండ్ నుంచి మూవ్ చేయగలిగిన బేబీ కొంచెం సైజు పెరిగిన తర్వాత ఆ మూమెంట్ ఆ యూట్రస్ మజిల్ దాటుకొని స్కిన్కి తగులుతుంది, కాబట్టి అప్పుడు మన మదర్కి ఆ మూమెంట్ తెలుస్తుంది. అందువల్ల తల్లికి ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, పాటకే మూమెంట్ ఇచ్చినప్పుడు నా మాటకు కూడా ఇవ్వచ్చు కదా అనేది అనుకుంటుంది. అందువల్ల ఏం చేస్తుంది, సెకండ్ స్టెప్ బిడ్డతో మాట్లాడడం. అప్పుడు తన గురించి చెప్తుంది, తన ఇంట్లో వాళ్ళ గురించి అందరూ చెప్తుంది, తనకి ఏది ఇష్టం ఇవి అన్నీ ఏ పని చేస్తుంది అదంతా షేర్ చేసుకుంటాను. ఇట్లా మాట్లాడేట్టు మనసులో అయినా మాట్లాడవచ్చు, గట్టిగా అయినా మాట్లాడచ్చు, పొట్ట మీద చేయి పెట్టి మాట్లాడచ్చు. సో ఇది ఉన్నప్పుడు అప్పుడు మనకి ఆ బేబీ అనేది మూమెంట్ ఇస్తుంది. కాబట్టి దీంట్లో ఏం గమనించాలంటే, తల్లి ఇష్టంగా చేయాలన్నమాట. దీనికి కొద్దిగా ఓపిక కావాలి, కొంతవరకు నమ్మకం. అంటే ట్రై చేస్తాను, ఇవి అన్నీ చెప్తున్నారు, మూమెంట్ ఇవ్వచ్చు అని ఆ మాత్రం చేసినప్పుడు ఆ బేబీ మూమెంట్ ఇస్తుంది. ఒక్కొక్కసారి మూమెంట్ అంత తొందరగా ఇవ్వదు, కానీ మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తామో అప్పుడు మనం లేదు అని సగంలో వదిలిపెట్టం. బేబీ మూమెంట్ ఇచ్చేంత వరకు ఆ ఆర్తి ఉన్నప్పుడు మనం చెప్తూనే ఉంటాము. ఒక స్టేజ్లో మూమెంట్ బేబీ ఇచ్చేస్తుంది అనమాట. థర్డ్ స్టెప్ ఇది ఎట్లా అంటే, చాలా ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ చేసినప్పుడు చెప్పారు ఇట్లా కొంతమంది, నేను బిడ్డ గురించి ఏమనుకున్నానో ఆ బిడ్డ అట్లానే ఉంటుంది. ఒక అమ్మాయి ఫస్ట్ చెప్పింది, మా అక్క కొడుకు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉండేవాడు,
చీటికి మాటికి ఏడ్చేయండి. తర్వాత ఏమైనా ఎవరైనా అడిగితే కూడా ఇవ్వనే ఇవ్వడు. నేను నా బిడ్డకి చెప్పుకున్నాను, నువ్వు ఏడవకూడదు, ఎవరైనా అడిగితే ఇష్టంగా ఇవ్వాలి అని. ఇప్పుడు నా బిడ్డను చూసినప్పుడు వాడు ఏడవడు. ఒక్కవేళ ఏమైనా ఎక్కువ దెబ్బ తగిలినా కాసేపు ఏడ్చి వదిలేస్తాడు. ఎవరైనా అడిగితే ఇష్టంగా విల్లింగ్గా ఇచ్చేస్తున్నాడు. అప్పుడు నాకు అనిపించి టాక్ టు బేబీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని. సో ఇది విన్నప్పుడు నాకు అర్థమైంది, మనం బిడ్డ యొక్క పర్సనాలిటీ కూడా మోల్డ్ చేయొచ్చు అని చెప్పేసేసి అప్పటి నుంచి సోల్ సీడింగ్ అని చెప్తున్నాము. ఆ బిడ్డతో ఒక అనుబంధం ఏర్పడిన తర్వాత నువ్వు ఇట్లంతా ఉండాలి, ఇట్లా చేయకూడదు అనేది చెప్పొచ్చు అని చెప్తున్నాము. ఈ టాక్ టు బేబీ తర్వాత ఈ డెలివరీ అయిన తర్వాత అప్పుడు మన ఈ బేబీస్ వాళ్ళ బిహేవియర్ చూసినప్పుడు అప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. ఇది ఇష్టంగా చేసినప్పుడు వాళ్ళు ఈ ఇంటెలిజెన్స్లో, వాళ్ళ బిహేవియర్లో, మ్యూజిక్లో ఆ బేబీస్ ఒక పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఈ టాక్ టు బేబీ బాగా పనిచేస్తుందని. దాంట్లో ఇంటెలిజెన్స్కి చూసినప్పుడు ఒక అమ్మ ఏం చేసిందంటే, బిడ్డలు 2 చేతుల్లో రాసినప్పుడు వాళ్ళ ఐక్యూ ఎక్కువగా ఉంటుంది అనుకొని దాని గురించి ప్రెగ్నెన్సీలో తన ప్రాక్టీస్ చేసిందనమాట, లెఫ్ట్ హ్యాండ్లో రాయడం. తర్వాత డెలివరీ అయిన తర్వాత అబ్బాయి స్కూల్కి కూడా పోతున్నాడు, మర్చిపోయింది. కానీ ఆ అబ్బాయి రాసేటప్పుడు రైట్ హ్యాండ్లో ఎంత ఈజీగా రాస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే సులభంగా రాయడం గమనించింది. అప్పుడు ఆమెకు అర్థమైంది టాక్ టు బేబీ బాగా పనిచేస్తుందని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అమ్మతో బాగా అమ్మ ఇష్టపడింది, బాగా కలిసిపోయినాడు కాబట్టి అమ్మ ఇష్టపడింది, నేను ఇది చేసేసేయాలి అనేది ఆ సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా రికార్డ్ అయిపోయింది. కాబట్టి అమ్మ నేర్పించకుండానే చేసేయగలిగింది, ఈజీగా చేసేయగలిగేది ఎఫర్ట్లెస్గా. ఇది బ్యూటీ ఆఫ్ టాక్ టు బేబీ అనమాట, బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఇది తెలిసినప్పుడు మనం ఏం తెలుసుకుంటాము, టాక్ టు బేబీ వల్ల తల్లి యొక్క ఫీలింగ్స్ బేబీకి పోతుంది. బేబీ సబ్కాన్షియస్ మైండ్ బాగా ఎదిగి ఉంది కాబట్టి దాన్ని బాగా తీసుకుంటుంది. సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు రిజిస్టర్ అవుతుందో ప్రెగ్నెన్సీలో అమ్మకి బాగా హెల్ప్ చేయగలుగుతుంది. బయట వచ్చిన తర్వాత కూడా అమ్మ అనుకున్నంత రీతిలో, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువగా కూడా అది మనం చెప్పకుండానే ఈజీగా ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేసేస్తుంది ఆ బిడ్డ. సో అందువల్ల అటువంటి బిడ్డని తయారు చేసేది తల్లి యొక్క సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మంచి బిడ్డనే, స్ట్రాంగ్ బిడ్డనే మనం ఫ్యామిలీకి, సొసైటీకి మంచి గిఫ్ట్గా ఇవ్వగలుగుతాము.